ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేది నమ్ముతాను, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ అని నమ్ముతాను. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఆన్ ఇట్స్ ఓన్. సో నేనున్నానండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు చదువు ఇష్టం లేదు కాబట్టి తప్పించుకోవడానికి వర్క్ చేసుకుంటాను. 2500 రూపీస్ శాలరీకి నాన్నగారి కంపెనీలో పనిచేశారు. ఎస్కేప్ స్టడీస్ అది సరిపోదు మనకి. 2500 రూపీస్ ఫస్ట్ డేనే అయిపోతుంది. నాకు ఎక్కడ సరిపోతుంది. సరే ఇప్పుడు ఏం చేయాలి? సరే ఏమి చాయిస్ లేదు. నాన్నగారు ఆల్రెడీ ఫీల్డ్లో ఉన్నారు. అప్పటికే సుబ్రహ్మరెడ్డి గారు, రవి కిషోర్ వీళ్ళందరూ అంటా ఉన్నారు నువ్వు బాగుంటాను, నువ్వు ఎందుకు చేయకూడదని. నేనేమో రాజేంద్ర ప్రసాద్ గారు అబ్బాయి కాబట్టి ఏదో చెప్తా ఉంటాను, నేనేం బాగుంటాను అనుకునేవాడిని. ఫైనల్గా ఇది ఒక్కటే ఎంట్రీ దొరికింది, అడ్మిషన్ ఫ్రీగా దొరికింది. సరే ఇది ఒకటి దూరిపోదాం అని చెప్పి దూరిపోయాను. ఆ తర్వాత సినిమాలు పోయినాయి వచ్చినాయి, అది వేరే సంగతి. డైరెక్టర్స్ ఉన్నారు, ఇంతమంది నాకు సపోర్ట్ ఉన్నారు. కింద పడ్డాను, మీద పడ్డాను, రోలర్ కోస్టర్ రైడ్. ఎప్పటికప్పుడే అయిపోయాడు జగపతి బాబు అన్నారు, నేను అనుకున్నాను. బట్ మళ్ళీ వస్తానే ఉన్నాను. నేను ఎక్కడికి పోను, ఉంటాను వస్తానే ఉంటాను. ఆల్ దిస్ ఇస్ హ్యాపీనింగ్. యా సో దీని గురించి ఎక్కువ ఎందుకు ఆలోచించడం లైఫ్ గురించి. అంటే సార్ అసలు ఈ ప్రశ్న మిమ్మల్ని అడగడానికి కారణం ఏంటంటే ఇది అందరినీ అయితే అడగమండి జనరల్గాను. అడిగినా కూడా ఆబ్వియస్ ఆన్సర్ ఏదో ఒకటి వస్తుంది. దేనికి ఓటేను అనే ఆన్సర్ మీరే చెప్పగలుగుతారు అనేది నాకు అనిపించింది కూడా. ఎందుకంటే యూ ఆల్వేస్ స్పీక్ అబౌట్ స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మిక చింతన గురించి మాట్లాడతారు, ప్రాక్టికాలిటీ గురించి మాట్లాడతారు, ఇదంతా. సార్ ఇప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్లో మీరు ఖాళీ సమయంలో ఏం చేస్తూ ఉంటారు? ఏమన్నా ఆధ్యాత్మిక ప్రవచనాలు వింటూ ఉంటారా? బుక్స్ అన్న చదువుతారా? అది వస్తానండి. ఇప్పుడు ఇందాక టోలింగ్ మాటల్లో మిగతా నేను ఎప్పుడు అంటానండి, ఎవడే మాట్లాడే నాకేంటి, నాకు సంబంధం లేదు. అవతలాడి గురించి నాకు అనవసరం. ఐ డోంట్ కేర్. లక్కీలీ ఏ మాటగా మాట నన్ను ఎవడో ఎక్కువ ట్రోల్ చేయలేదు ఇప్పుడు దాకా. ఛాన్సెస్ చాలా దొరికినాయి, కానీ ఎప్పుడు నన్ను వదిలేశారు. ఎందుకు వదిలేశారో నాకు తెలియదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకంటే అది దాని కంటిన్యూషన్ చెప్తా. ఏదో ఒకటి అనాలి. ఏదో 72 టేకులు తీసుకున్నానని కొన్ని వాటిలో వచ్చిందంట పెద్ద సినిమాలో. ఏదో వాట్ 72 టేకులు, ఒక్క చిన్న డైలాగ్కి 72 టేకులు తీసుకున్నాడు జగపతి బాబు అని ఏదో వచ్చింది. నా తలకాయ 72 టేకులు, ఏది 3 టేకులు కంటే అవ్వలేదు. అసలు అంత అవసరం లేదు అక్కడ ఆ సినిమాకి. అంత అవసరం లేదంటే ఐ వాజ్ ఇన్ ద క్యారెక్టర్ ఆల్వేస్. సో ఇదొక సరదా, ఒక నంబర్ పడేద్దాం. సరే నేను బీవైడి కార్లో తిరుగుతానంట, ఇప్పుడు బీవైడీలో తిరుగుతున్నానంట. అయిపోయాడా మళ్ళీ ఇది ఇమీడియట్గా అయిపోతే బాగుండు అనే ఫీల్. నేను బీవైడీలో తిరిగితే ఏంటి, బిఎండబ్ల్యూలో తిరిగితే ఏంటి, వాళ్ళకి ఏంటి సంబంధం? మా మేనేజర్లు అందరూ అంటారు, సార్ అందరూ అంటున్నారు సార్ సినిమా దిగిపోతున్నాడు అందుకని అయిపోయాడు ఆల్రెడీ అది ఇది అంటున్నారు సార్. అది ఇప్పుడు ఆడేమనుకుంటే నాకేంటయ్యా, నాకు బీవైడీ కంఫర్టబుల్గా ఉంది. X7 వస్తే కారు పెద్దసే ఉంది, అది దాంట్లోనే వెళ్ళాలి. 4 చక్రాలు ఉంది, లోపలికి వచ్చినాక నాకు ఏ కారో కూడా తెలియదు. ఏదైతే ఏంటి అంటే